అంబటి రాంబాబు గారి అద్భుతమైనటువంటి నిరాహార దీక్ష వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఈరోజు నిరాహార దీక్ష చేశారండి. అది నిరాహార దీక్ష అంటారా లేక రాజకీయ దీక్ష అంటారా? మొత్తానికి 12 గంటల దీక్ష. కానీ అసలు ప్రశ్న ఏంటంటే అసలు ఈ టైంలోనే ఎందుకు, ఇప్పుడే ఎందుకు చేశారు? అంబటి రాంబాబు గారు చెప్తున్నది ఏంటంటే తన ఇంటిపై జరిగినటువంటి దాడి, తనపై కస్టడీలో జరిగినటువంటి టార్చర్, పోలీసుల విధులు సక్రమంగా నిర్వహించలేదని నిరసనగా ఈ దీక్ష చేస్తున్నానని, ఎవరి మీదైనా అన్యాయం జరిగితే నిరసన తెలపడం తప్పు కాదు, అది ప్రజాస్వామ్య హక్కు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ వరకు ఓకే. కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి, ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ దాడి జరిగి దాదాపుగా నెలన్నర అయింది, అంటే 45 రోజుల వరకు గడిచినట్లుంది. అప్పుడే ఎందుకు చేయలేదు? ఇప్పుడు వరకు ఆగి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అప్పట్లో ఫ్లెక్సీలు తొలగించాలి అని అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాను, వచ్చేసరికి ఫ్లెక్సీలు ఇక్కడ ఉండటానికి లేదు, ఉంటే తాట తీస్తాను అన్నట్లుగా మాట్లాడడం, తర్వాత వచ్చినటువంటి దుర్భాషలు, ఎవడొస్తాడో రమ్మును, ఆడొస్తాడో ఆడ డాష్ అంటూ రకరకాల కోతలు అన్న స్టైల్లో చాలా మాట్లాడారు కదా. సీఎం గారిని ఉద్దేశించి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు కదా. ఆ మాటలు ప్రజలు మర్చిపోయారా? అప్పుడు ఎప్పుడైనా అంబటి రాంబాబు గారి మీద, వైసీపీ నాయకుల మీద ఇలా దాడులు జరిగాయా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారండి. అయితే ఒక విషయం మాత్రం క్లియర్, ఎవరిపైనైనా దాడి అయితే ఖండించాల్సిందే వాస్తవానికి. కానీ అదే సమయంలో మాట్లాడినటువంటి మాటల్ని కూడా ప్రజలు జడ్జ్ చేస్తారు. అసలు ఆ వ్యక్తి ఎందుకు అలా జరిగింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇది కూడా ప్రజలు జడ్జ్ చేస్తారు కదా. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు చూస్తూ ఉన్నారని అప్పుడే చెప్పారు. అయితే బెయిల్ మీద బయటికి వచ్చిన వెంటనే దీక్ష చేయొచ్చు కదా, అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎందుకు? ఇక్కడే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటిది ఏంటంటే మళ్ళీ లైవ్ టైంలోకి, అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించాలనో, లైమ్ లైట్ లోకి రావాలి అనో ప్రజలు మర్చిపోతున్నారు, మరలా ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి జనాలను, అందుకే ఈ స్టేజ్ సెట్ చేశారా, ఈ దీక్ష కార్యక్రమం చేపట్టారా? ఎందుకంటే ఇటీవల పెద్దగా మీడియా ముందు కనిపించినటువంటి నాయకులు చాలా మంది ఈ వేదికపై కనిపించారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ ముందు కావచ్చు, మీడియా ముందు కావచ్చు, ఎక్కడ కూడా కనిపించాల. జోగి రమేష్ వచ్చారు, విడదల రజనీ వచ్చారు, ఇంకొంతమంది మాజీ మంత్రులు వచ్చారు. వీళ్ళందరూ కూడా మాదిగన్ గురించి డిస్కస్ జరిగేటప్పుడు రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళ యొక్క ఫేస్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి, జగన్ గారి ముందు వాళ్ళు ఫోకస్ అవ్వాలని ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే అప్పట్లో కనపడినటువంటి మంత్రులు, అప్పట్లో కనపడినటువంటి నాయకులు, జోగి రమేష్ కావచ్చు, విడదల రజనీ కావచ్చు, ఇంకొంతమంది మాజీ మంత్రులు కూడా వచ్చారు. అంటే ఇది కేవలం అంబటి దీక్ష కాదండి, వెనకబడిపోయినటువంటి వైసీపీ నేతల రీ ఎంట్రీ ప్లాట్ఫామ్ అయిందా ఈ దీక్ష కార్యక్రమం అన్నది అన్న సందేహం కూడా వస్తుంది. జోగి రమేష్ మాట్లాడుతూ అరాచకం, అమానుషం అన్నారు. కానీ ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు ఇంటి దగ్గరకు రాడ్లు, కాన్వాయిలతో వెళ్ళి ఎవరు దాడి చేశారు? అది నిరసన లేక దాడినా? ఇప్పుడు రాజకీయాల్లో కొత్త డిక్షనరీ వచ్చేసింది. దాడికి పేరు నిరసన, అరెస్టుకి పేరు చట్టపరమైనటువంటి చర్య, ఇబ్బంది పెట్టడానికి పేరు పరిపాలన. ఇంకా విడదల రజనీ గారు మాట్లాడుతూ 2029లో వస్తాం. ఎక్కడికి వస్తారు? సరే, వాళ్ళ ఉద్దేశం ప్రకారం వస్తాం అన్నారు. ఇక్కడ ప్రజలు అడిగేది ఒకటేనండి, వస్తామా లేక వచ్చేస్తామా? మాటలతో వస్తారా లేక పనులతో వస్తారా? ఇక్కడ అసలు పాయింట్ ఇదే ప్రజల మనసుల్లో ఉన్నది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రజాస్వామ్యం, నిరసన హక్కు, పోలీసులు అన్యాయం అంటున్నారు. కానీ ప్రజలు గుర్తు చేసుకుంటుంది ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు కదా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద అడ్డుకోవటం,
నడి రోడ్డు మీద ఆపేశారు కదా, దాన్ని గుర్తు చేసుకున్నారు. లోకేష్ గారి యువగలం యాత్రకు చాలా రకాలైనటువంటి ఆటంకాలు సృష్టించారు కదా, చేతిలో ఉన్నటువంటి మైకులు లాక్కోవటం, ఆ స్టూల్ మీద నిలబడి మాట్లాడుతుంటే స్టూళ్ళు లాక్కోవటం, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అరాచకాలు చేశారు కదా. మరి దాన్ని ప్రజలు గుర్తుంచుకోవట్లేదా? అమరావతి రైతుల పాదయాత్రలకు ఇబ్బందులు పెట్టారు కదా, అమరావతి రైతుల స్త్రీలని, అమరావతి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చినటువంటి సంఘటనలు ప్రజలు మర్చిపోయారా? ప్రజలు గుర్తు చేసుకోవట్లేదా? సోషల్ మీడియాలో విమర్శిస్తే వెంటనే కేసులు పెట్టారు కదా, అవి ఎవరి పాలనలో జరిగాయి? ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రజల ముందు నిలిచినటువంటి అసలు ప్రశ్న ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తించేటటువంటి తీరు ప్రజలు గమనించట్లేదా? అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు తన శాఖలో తన నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి అసలు ఏమైనా ఉందా? అసలు అభివృద్ధి ఏంటి? ఎంతమంది లబ్ధి పొందారు? ఎంత బడ్జెట్ తీసుకొచ్చారు వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి చెందడం కోసం అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా వినిపించట్లేదు, కనిపించట్లేదు కూడా. కానీ దీక్ష మాత్రం భారీగా వినిపిస్తుంది. ఆమరణ నిరాహార దీక్ష, ఆమరణ కాదులేండి, నిరాహార దీక్ష. ఆమరణ చేసేంత సీనియర్ల దగ్గర లేదులేండి. కానీ ఆ దీక్ష మాత్రం మనకి వినిపిస్తుంది భారీగా, ఆ మాటలు మాత్రం. ఇక సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారండి, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్లుంది అని. ఎందుకంటే అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలకి, అంటే నెలన్నర క్రితం జరిగినటువంటి సంఘటనలకి ఇప్పుడు నిరాహార దీక్ష అంటూ కూర్చోవటం ఆశ్చర్యంగా లేదా? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరగటం కాదా దీన్ని అనేది? ఇలా వ్యాఖ్యానిస్తున్నాయండి. ఇది నిరాహార దీక్ష కాదు, రీఎంట్రీ దీక్ష. అంటే మీడియా ముందు పబ్లిక్ అవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము మీ పార్టీ కోసం ఇంకా మాట్లాడుతున్నాం, మా గళం వినిపిస్తున్నాం అని చెప్పుకోవటం కోసం తప్ప ఇది దేనికి ఉపయోగపడే దీక్ష? అయితే మరొక వైపు కొంతమంది అంటున్నారు, ఎవరిపైన దాడి జరిగితే స్పందించాల్సిందే, ఎవరిపైన దాడి జరిగినా అది ఆలస్యమైనా సరే. అంటే మొత్తం చూసుకుంటే ఈ దీక్షలో బాధ అనేది ఉందా? ఏమో ఉండొచ్చు. రాజకీయ లెక్క ఉందా? అది ఉండొచ్చు. ప్రజల నమ్మకం ఉందా? అదే అసలైనటువంటి ప్రశ్న. ఈ దీక్ష దేనికోసం జరుగుతుంది? ఎందుకంటే రాజకీయాల్లో మాటల కంటే గుర్తులు ఎక్కువ కాలం ఉంటాయండి. వాళ్ళు చేసినటువంటి పనులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ప్రజల మెమరీ అనేది ఒక భాగం కాదండి, అది లైఫ్ లాంగ్ గుర్తుండేటటువంటివి. వాళ్ళు చేసినటువంటి పనులు ఎవరు మర్చిపోయారు? వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎవరు మర్చిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మాట్లాడారు, మేము మరలా అధికారంలోకి వస్తే పొడి చేస్తాం, చంపేస్తాం, రక్కేస్తాం, అంతు చూస్తాం అంటూ మాట్లాడారు కదా. ఎగ్జాంపుల్ అండి ఇవన్నీ కూడా. అంటే అంతు చూస్తామంటే ఇవే కదా మాట్లాడేది. ఒక్కొక్కరిని స్టేషన్లో వేసి కొట్టుకుంటూ తిప్పుతాం, ఇలా రప్ప అంటాం, ఇవన్నీ కూడా ప్రజల మెమరీలో ఉండిపోతాయి కదా. మరి అంబటి రాంబాబు గారు చేస్తున్నటువంటి దీక్ష నిజమైనటువంటి నిరసన, లేదా మళ్ళీ ఇంతకు ముందు అన్నట్లుగా లైమ్ లైట్ లోకి రావడానికి వేసినటువంటి రాజకీయ కసరత్తు కోసం, రాజకీయ స్టెప్? దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.